2 మనం వార్ 1 అయితే చూసాము. ఎందుకంటే హృతిక్ రోషన్ టైగర్ ష్రాఫ్ ఎలా వాళ్ళు ఫస్ట్ తెచ్చిందో, ఇప్పుడు సెకండ్ పార్ట్ వచ్చేసి మనకు టాలీవుడ్ కనెక్షన్లో అయితే మాత్రం యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు హృతిక్ రోషన్ వాళ్ళిద్దరి కాంబినేషన్ ఎలా ఉంది, లుకింగ్ ఎలా ఉంది, ఏమన్నా హృతిక్ రోషన్ ముందు ఎన్టీఆర్ తేలిపోయాడా, ఇందులో పాజిటివ్ ఏంటి, నెగిటివ్ ఏంటి, నెగిటివ్ అనేది ఉండదు కానీ పాజిటివ్గా మాట్లాడుకుందాం ఇందులో. ఎందుకంటే ఇదేదో మనము వ్యూవర్షిప్కును ఏదో తప్పుదారి పట్టినా కాదు, మూవీని ఎంకరేజ్ చేస్తూ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడొచ్చా చూడకూడదా అనేది మాత్రమే చెప్పగలను. ఎందుకంటే ఈ మూవీ మాత్రం నిజంగా ఎన్టీఆర్కు హృతిక్ రోషన్కు 25 years ఆఫ్ జర్నీ. ఎందుకంటే తను చైల్డ్ ఆర్టిస్ట్గా వచ్చాడు, హృతిక్ రోషన్ కూడా చైల్డ్ ఆర్టిస్ట్గానే చేశాడు. అండ్ హృతిక్ రోషన్ వచ్చేసి మనకు రజనీ సినిమాల్లో రాకేష్ రోషన్ డైరెక్షన్లో తను ఒక క్యారెక్టర్ అప్పట్లోనే చిన్న చైల్డ్ ఆర్టిస్ట్గా తను ఎంటర్ అయ్యాడు. కానీ మొన్న మనకు హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్లో వాళ్ళిద్దరు ఒకరి గురించి ఒకరు పాజిటివ్. ఎందుకంటే హృతిక్ రోషన్ హైదరాబాద్ వచ్చేసి ఇట్లా ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది గ్రాండ్గా జరుపుకోవడం మాత్రం ఫస్ట్ టైం అని అనవచ్చు మన ఆడియన్ కూడా. ఎందుకంటే హృతిక్ రోషన్ కహోనా పారే నుంచి కూడా మన తెలుగు వాళ్ళందరికీ యాజ్ ఏ ఇండియన్స్గా ఒక బెస్ట్ డ్యాన్సర్గా అలాగే ప్రూవ్ చేసుకున్నాడు. అలాగే మనకు ఏపీకి కావచ్చు తెలుగు వాళ్ళకు ఎన్టీఆర్ నెంబర్ 1 డ్యాన్సర్ అనేది నో డౌట్ ఎట్ ఆల్. అండ్ ఇద్దరు డ్యాన్సింగ్ స్టార్ మధ్యన ఒక సాంగ్ అయితే ఇప్పుడు వైరల్ సాంగ్, నేను కూడా దాని గురించి డ్యాన్స్ వేసాను. ఈ పొజిషన్లో ఉన్నప్పుడు మనం ట్రై చేస్తూ ఉంటాం. అలాగే వీళ్ళిద్దరు ఎలా చేశారంటే వాట్ అయితే ఈ చైల్డ్ క్యారెక్టర్స్ వాళ్ళిద్దరూ అనాథలుగా ఉంటారు. అనాథల నుంచి ఒకరేమో ఒక రెగ్యులర్ స్టోరీ అయాన్ ముఖర్జీ వాళ్ళ బ్యానర్లో వచ్చింది. బ్యానర్ తను డైరెక్షన్ చేస్తూ ఐఆర్ఎఫ్ యశ్రాజ్ ఫిలిమ్స్ ప్రొడక్షన్లో ఇది అయితే తెచ్చింది. టాలీవుడ్లోకి వచ్చేసి సితారా ప్రొడక్షన్ దీన్ని డిస్ట్రిబ్యూషన్ అయితే తీసుకున్నారు. అండ్ తెలుగు డబ్బింగ్ కూడా డీసెంట్గానే ఉంది అండ్ పర్ఫెక్ట్. ఇద్దరు యాక్షన్ ఈ సినిమాలో మాత్రం చూడాల్సింది యాక్షన్ ఎపిసోడ్స్. అండ్ మామూలుగా లేదు మనకు. ఇంకా హీరోయిన్ స్క్రీన్స్తో ఖైరా అద్వానీ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ద బాడీ. ఎందుకంటే అందరూ సెన్సార్లో కట్ చేశారన్నారు కానీ నువ్వేం కట్ చేయలేదు. హ్యాపీగా థియేటర్ వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. ఖైరా అద్వానీ యాజ్ ఏ స్టన్నింగ్ లుక్స్ కావచ్చు, అలాగే పర్ఫార్మెన్స్ కావచ్చు, ఇలా అన్ని మూవీ పరంగా మాత్రం మనకు బెస్ట్ యాక్షన్ ఫిల్మ్. ఎందుకంటే ముందు చూసిన టైగర్ ష్రాఫ్ మరియు హృతిక్ రోషన్ ఫస్ట్ సినిమా ఎలా ఉందో అంతకు మించిన యాక్షన్ ఎపిసోడ్స్ ఇక్కడ కూడా ఇద్దరు పోటాపోటీగా పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అలాగే యాక్షన్ ఓరియంటెడ్ కావచ్చు. ఎందుకంటే వీళ్ళంతా ఒక వార్ అనేది మనకు తెలుసు. ఫస్ట్ ఎపిసోడ్ కూడా ఫస్ట్ విలన్గా ఉంటాడు, తర్వాత పాజిటివ్ అవుతారు, తర్వాత పాజిటివ్ ఉన్నాడు నెగిటివ్ అవుతాడు. ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్లోనే జరుగుతూ ఉంటుంది. ఇదంతా కూడా రా సంబంధించి ఏజెంట్కి సంబంధించి మరియు ఇండియా గురించి ఇవన్నీ ఇలా మంచి సబ్జెక్ట్ వైజ్ మాత్రం మంచి యాక్షన్ ప్యాక్డ్ డ్రామాని. వీళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఎందుకంటే మనకు ఒక భయం అయితే, ఎందుకంటే జనాల్లో కూడా ముందు హృతిక్ రోషన్ లాంటి వాడి పక్కన ఎన్టీఆర్ అంతాడా అనేది. ఎందుకంటే ఎన్టీఆర్ గురించి మనకు తెలుసు, కానీ ఆ బాడీ ఫిజిక్ మెయింటెనెన్స్ మనం ఎన్టీఆర్ కూడా ఇక్కడ మెయింటైన్ చేస్తాడు యాజ్ ఎ బెస్ట్ పర్ఫార్మరే. కానీ ఇద్దరి మధ్యన ఎంతవరకు అనేది మాత్రం ఈ సినిమా చూసినప్పుడు మాత్రం అవన్నీ ఏ డౌట్ లేకుండా బ్యూటిఫుల్గా ఫ్రేమ్ నిండా ఇద్దరు ఆ డ్యాన్స్ చేసేటప్పుడు కావచ్చు, పర్ఫార్మెన్స్ కావచ్చు, మంచి స్టెబిలిటీగా ఇద్దరి ఎవరిని తక్కువ చేయకుండా అయాన్ ముఖర్జీ పర్ఫార్మెన్స్. ఎందుకంటే ఇక్కడ ఆంధ్రాలో లాస్ట్ సీక్వెన్స్ ఏదైతే ఉందో అక్కడ కూడా యాజ్ ఏ ఆడియన్ను కన్విన్సింగ్గా తీసుకున్న విధానం, ఇద్దరు సూపర్ స్టార్లను తీసుకున్నప్పుడు ఎక్కడ తక్కువ చేయకుండా బ్యాలెన్స్డ్గా సబ్జెక్ట్ చేసిన విధానం అయితే చాలా బాగుంది. మస్ట్ వాచ్ అండ్ థియేటర్ ఒకసారి చూడొచ్చు. ఇప్పుడు టికెట్ రేట్లు కూడా మరి 500-600 లేకుండా ఎందుకంటే నాకు ఎక్కువ వచ్చేసి టికెట్స్ రేట్స్ అనేది జనాలు కామన్ మ్యాన్కు కంఫర్ట్గా ఉన్నప్పుడు డెఫినెట్గా సినిమా సక్సెస్ అవుతుందని నేను నమ్ముతాను. కాబట్టి డెఫినెట్గా ఇది ఎక్కువ రోజులు రన్ అవుతుంది. కూలీ కానీ ఇది కానీ ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్.